ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారు కదా? ఉదయకాల సమయంలో దేవుని మాటల కొరకు ఎదురు చూస్తున్నారు కదా? ఉదయకాల సమయంలో ప్రత్యేకంగా యోబు గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనం ద్వారా దేవుడు మనందరినీ బలముగా నడిపించనే ఉన్నారండి. ఆయన దీనులను ఉన్నత స్థలంలో నుంచును, దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తును. ప్రైజ్ ది లార్డ్. చక్కని మాటలు ఉదయకాల సమయంలో ప్రభు మాట్లాడుతున్నారు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా ప్రభు నిన్ను ఉన్నతమైన స్థితిలో ఉంచబోతున్నాడు. ప్రియ సహోదర సహోదరి, మీ దుఃఖం అంతటిని ప్రభు తీర్చబోతున్నారు. నిన్ను క్షేమ స్థితిలోనికి నడిపించబోతున్నారు. ఈ ఉదయకాల సమయంలో దుఃఖాన్ని నువ్వు చూస్తున్నావు అనుకుంటా. పరిస్థితులన్నీ కూడా అనుకూలంగా లేవు. పరిస్థితులను బట్టి చాలా చెదిరిపోతున్న వారిగా నీ జీవితం ఉందేమో. అయితే ప్రభు అంటున్నారు, నీకు క్షేమాన్ని కలగచేస్తానని. ప్రైజ్ ది లార్డ్. యోబు గారు తన జీవితంలో అంతా కోల్పోయినప్పుడు, నష్టపోయినప్పుడు తన యథార్థత జీవితాన్ని వదిలిపెట్టలేదు, ప్రార్థనని వదిలిపెట్టలేదు. నిలకడగా ఉన్నట్లుగా మన జీవితంలో కూడా పరిస్థితులు ఏమైనప్పటికీ స్తుతిద్దామండి, ప్రభుని కనపరుద్దాం, నీతిగా బ్రతుకుదాం. ప్రభువే గొప్ప చేయబోతున్నారు. అధైర్యపడక ధైర్యంగా ఉండండి. క్షేమ స్థితిలో మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ప్రభు నడిపించిపోతున్నారు. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.